హ్యాపీగా. ఎలా అనిపిస్తుంది మీకు ఆ విజువల్స్? ఆల్రెడీ షూటింగ్ అయ్యేటప్పుడే చెప్పాడు విశ్వక్సేన్, నేను ఫ్యూచర్లో ఇటువంటి సినిమా చేస్తానో చేయలేను, బిజీ అయిపోతానే, నేషనల్ అవార్డు వస్తుందని చెప్పిండు. చూసిన ప్రతి ఆడియన్స్ 100% అద్భుతంగా సినిమా. ఇక యాక్షన్ మళ్ళా కూడా చేయలేడు, ఇంత టైం కూడా స్పేర్ చేయలేడు. సినిమా చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్స్ వస్తుంది, ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తారు అనుకుంటాను. థియేటర్లో చాలా బాగుందండి, స్టోరీ బాగుంది, అసలు కదలకుండా కూర్చోబెట్టింది అసలు ఎవరిని. -డిగ్రీలు 5 years కంటిన్యూషను, 3 times వెళ్ళి వచ్చేటప్పుడు కంటిన్యూషన్. సినిమా అద్భుతంగా ఉందండి, ఆడియన్స్ కూడా బాగా, అసలు స్టోరీ మనిషిని అసలు ఎవరిని కదలకుండా అలాగా కూర్చోబెట్టేసింది. ఎక్కడ ఆడియన్స్లో కూడా ఎక్కడ మైనస్ అనిపించలేదు, ఎక్కడ 100%. డాడీ నాకు ఈ సినిమా 100% నేషనల్ అవార్డు వస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో నేను బిజీ అయిపోయినా చేయలేనని చెప్పాడు. సినిమా షూటింగ్ అప్పుడు కూడా ఎందుకు ఇన్నిసార్లు వెళ్తాను అని అడిగాను నేను, మళ్ళీ చేయలేను అన్నాడు. ఆ రెస్పాన్స్ ఇప్పుడు థియేటర్లో కనబడుతుంది. థ్యాంక్ యూ అండి అందరూ. చాలా బాగుంటుంది. టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ దాటుందన్నమాట. మొత్తం మూడు విజయాలు. ఫస్ట్ విజయం డైరెక్టర్ గారు విద్యాధర్, రెండో విజయం విశ్వ గారు, మూడో విజయం విశ్వక్సేన్ గారు. 3 విజయాలకు పెట్టుకున్నది వి2 యూట్యూబ్. అంత విజయాన్ని సాధించేటటువంటి సినిమా. కానీ ఇలాంటి సినిమా ఇప్పట్లో ఏమీ రాలేదు. ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది, హాలీవుడ్ను మించుంది అంటే మీకే అర్థమైపోయింది కదా. అవును, మేము ఫస్ట్ సంవత్సరంలో చేసామండి. ఫస్ట్ స్టార్టింగే మా మీద. మేము 2018లో చేసామండి. అక్కడి నుంచి ఇంకా అది అంతా వేరే ప్లేసెస్లో చేశారు. మేము చేసింది మాత్రం నెల్లూరులో అదంతా తీశారు. అంటే అభినయ్ గారు, నేను, ఆ కూతురు క్యారెక్టర్ చిన్ని హారిక, ఆ పాప మేము ముగ్గురు ఉంటాము. అది క్యారెక్టర్. చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా బాగుంది అనమాట. నా క్యారెక్టర్ నేను చూసుకున్నా, మిగతా క్యారెక్టర్ చూస్తుంటే అవునా ఇది ఇంట్లో బాగుందా, నేను ఫస్ట్ అనుకోలేదు. మా క్యారెక్టర్స్ విలేజ్లో కాబట్టి ఆ తర్వాత స్టెప్ బై బాగా ఎత్తుగా ఎగిరిపోయింది అనమాట. చివరికి అంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విజయాన్ని చూస్తుంటే మేము అప్పుడు చూసింది ఇప్పటికీ అబ్బా ఎంత బాగుందిరా నాయన అనుకునేటట్టుగా ఉందండి. చాలా థ్యాంక్స్. విశ్వక్సేన్ ఇంకా అసలు ఆ సినిమాలో మొత్తం ఆయిందే కదా. ఒక చిన్న విలేజ్లో నుంచి అక్కడ దాకా వెళ్ళి అది చూసి వచ్చారు అంటే అసలు ఆ సినిమాలో ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు ఎవరైనా? ఒక లేడీ, ఒక పాప చివరికి అంత దూరం వెళ్ళింది. ఆ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా మీరు చూడాలి, అందరూ చూస్తేనే మీకు బాగా అర్థమవుతుంది. అర్థం కాదు, ఒక్కసారి చూస్తే మామూలు జనాలకు అర్థం కాదు, కానీ చూస్తే మాత్రం తెలుస్తుంది సినిమా ఇది అనేది మాత్రం తెలుస్తుంది. లాస్ట్లో అర్థమయ్యేటట్టుగానే ఉంది, ఆ 3 ఒకటే అనేసి. సినిమా మాత్రం సూపర్ అండి, సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. అంటే అదే మీరు హాలీవుడ్ రేంజ్లో ఉందంటే గబక్కని మన తొందరగా అర్థం కాదు కదా. ఇప్పుడు అర్థమవుతుంది, 1-2 సార్లు చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కానీ ఫస్ట్ సార్ మాకు అర్థమైందండి బాగానే, ఇంకా పర్వాలేదు. అదే కదా, హాలీవుడ్ రేంజ్లో ఉంది కాబట్టి జనాలు ఇప్పుడు మామూలు జనాలకు అర్థం కాలేదు అనేది వస్తున్నారు. చాలా బాగుందండి, అందరూ చూడండి, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. మన వాళ్ళు కూడా, మన విద్యాధర్ కూడా హాలీవుడ్ స్థాయిలో తీశాడు అనేసి. ఏంటండి అసలు బాగాలేదు అంటానికి అక్కడ ఏముంది? అక్కడ బాగలేదు అంటానికి ఏమైనా పిచ్చి కోతిగంతులు ఉన్నాయా? లేవే. ఓ పిచ్చి ఫైట్లు ఉన్నాయా? లేవే. అంత స్టోరీని ఎంత నీట్గా పైకి తీసుకెళ్లారు. అది కదా కావాల్సింది. మనకు ఫైట్లు కావాలి, డ్యాన్సులు కావాలి అంటే మాత్రం దీంట్లో ఉండవు. సినిమా మాత్రం మామూలుగా సాగిపోతుంది. కథను ఇంకేం జరుగుద్ది, నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే ఉత్కంఠ ఉంటుంది. అదండి సినిమా. అది శివరాత్రి రోజున హరహర మహాదేవ అంటే ఒక మంచి సినిమా వచ్చింది. ఎంజాయ్ చేయండి, చూడండి. Uma Durga scenes were very emotional. Climax was very emotional to me. థియేటర్లో రెస్పాన్స్ ఎలా అనిపిస్తుంది మరి?
వెరీ అటెంటివ్ ఉన్నారు జనాలు. సో దట్ వాజ్ వెరీ నైస్ టు సీ. ఫోన్లు వాడకుండా అందరూ ఒక 2.5 hours సినిమా చూసారంటే దట్ ఈస్ అ విన్ విన్ ఫర్ అస్. యా మేడం మూవీ చేపట్టి చాలా ఇయర్స్ అవుతుంది కదా, మీరు అనుకున్న అవుట్పుట్ వచ్చిందా ఫైనల్? యా 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 వచ్చింది.